కాదు ఇప్పుడు పదవి విషయంలో గానీ నీకు రావాల్సిన గుర్తింపు విషయంలో గానీ ఆ ప్రయారిటీస్ గానీ అవన్నీ ఒక ఉద్యమకారుడికి దక్కాల్సినవన్నీ దక్కినాయా లేదా? దక్కలేదు. అర్థం చెప్పాను. ఎందుకు దక్కలేదు? నేను తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు కాదు అప్పుడు కాదు 2005లో గౌరవనీయులు మాజీ స్పీకర్ మధుసూదన్ చారి గారు తీసుకొని వస్తే నా రాజకీయ ప్రయాణం అప్పుడు మొదలైంది. 2005లోనే. అప్పుడు నీ వయసు ఎంత ఉంది? నేను 3rd క్లాస్లో ఉన్నా. 2005లో నువ్వు 3rd క్లాస్లో ఉన్నావు అంటే చిన్న చిన్న లాగలు వేసుకొని ఉన్నావు. అంటే అప్పుడు ఒక నినాదం పెట్టిన, పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే తెలంగాణ సంపద అనేటోడు బల్లి అడుగు పెడతాడని నినాదం పెట్టిన. నువ్వు ఓన్ గా తీసుకున్నావు అని ఇచ్చారు లైన్? నాకే వాళ్ళు ఇక అప్పుడు మనకి ఎంత తెలివి ఉందన్నా కొద్దిగా అప్పుడు మంత్రులు వస్తే కారు మీద కారు ఎక్కమంటే ఎక్కిన, నా పని చేయమంటే నేను చేసిన. అప్పుడు చేస్తే ఇక కేసీఆర్ గారు పిలిపించుకున్నాడు, మధుసూదన్ చారి గారి ద్వారా కేసీఆర్ గారు పిలిపించుకొని ఇక వీడు కొట్లాడుతాడు, వీనికి ఆ శక్తి ఉంది, వీని దగ్గర అది కనబడుతుంది, ఈ పిల్లగాడు గీతతున్నాడు, తెలంగాణ బాలల సంఘానికి ఒక అధ్యక్షుడిని చేయాలి వీడిని అనేది ఒక సంవత్సరం 2006లో బాలల సంఘం అధ్యక్షుడిగా నేను ప్రకటించాను. తెలంగాణ బాలల సంఘం అధ్యక్షుడిగా నేను చేశారు, కేసీఆర్ గారు చేసిండ్రు. నేను ఎక్కడ తెలంగాణ ఉద్యమం చేసిన, ఎక్కడ ఉన్నా కేసీఆర్ అన్న అప్పుడు ఒక 20 నిమిషాల ముందు వస్తారు, కానీ నేను 3 గంటల ముందే వాలేటోని. ఇక్కడ ఎక్కడ తెలంగాణ ధూమ్ధాం పెట్టినా, ఏ నార్మూల గ్రామంలో కానీ, ఏ తండాలో కానీ, ఏ పల్లెల్లో కానీ, ఏ గ్రామంలో కానీ, ఏ జిల్లాలో కానీ, ఏ మండల హెడ్క్వార్టర్ కానీ, ఏ యూనివర్సిటీలో ఎక్కడ తెలంగాణ అనే పేరు నిలబడితే తెలంగాణ సంపద ఏంటో ముందడుగు వేసి నిలబడ్డారు తప్ప. మరి అప్పుడు ఉద్యమం ఎక్కడుంటే అక్కడ ఉన్న తెలంగాణ సంపద ఇప్పుడు ఎందుకు లేకుండా పోయిండు? ఎందుకు లేను? ఉన్నావా? ఉన్నా. ఎక్కడున్నావు? ఎందుకు లేను? ఎక్కడ? తెలంగాణ ఉద్యమంలో నేను అడిగిన ఎక్కడున్నావా అని అడిగిన, నేను దానికి సమాధానం చెప్పు. నేను ధర్మం దిక్కే నిలబడ్డా. ఏది ధర్మం అంటే? ధర్మం దిక్కు నిలబడ్డా. ధర్మం అంటే తెలంగాణ ఉద్యమకారుల పక్షాన నిలబడ్డా. తెలంగాణ ఉద్యమకారుల పక్షాన నిలబడ్డా. ధర్మం అంటే బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీలో అవునన్నా. భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం కొట్లాడిన పార్టీ. తెలంగాణకు మొండి చేయి చూపించిన పార్టీ ధర్మం అవుతుందా? తెలంగాణ ఇచ్చినందుకు పార్లమెంట్ లో డోర్లు మూసుకున్నందుకు ధర్మం గల పార్టీ అవుతుందా? ఏది తెలంగాణ పార్లమెంట్ దేశంలో ఇస్తానన్న చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రం సుష్మా స్వరాజ్, నేను ఒకటి తెలంగాణ రాష్ట్రం దిగవంత నేత సుష్మా స్వరాజ్ గారు లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. ఈ రోజు స్వరాజ్ వల్లనే వచ్చిందా? ఇవాళ పార్లమెంట్ భవనం దగ్గర అవును, నేను ఒప్పుకుంటున్నా. అంటే అందరు ఉన్నారు, సబ్బండ వర్గాలు ఉన్నాయి, అన్ని వర్గాలు పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ పార్లమెంట్ లో నేను ఒక బ్రదర్ నేను ఒక పార్టీకి పబ్బం గడిపెట్టాను కాదు, ఈయనని నేను పార్టీకు దేనికి ఉన్నది వాస్తవాలు మాట్లాడాను. ఇదే ఢిల్లీ గడ్డ మీద ఆనాడు ఉన్నటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మెడలు వంచాలని ఒక బిడ్డ యాదిరెడ్డి గారు ఆడ ఊరేసుకొని చనిపోయిండు. కనీసం శవం దగ్గరికి పోనీయలేదు తెలుసా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శవం దగ్గరికి పోయి కనీసం చూడనికే పరిస్థితి లేదు. ఆ రోజు భారతీయ జనతా పార్టీలో ఉన్న సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు నిలబడి యాదిరెడ్డి బిడ్డ ఆయనను అంత్యక్రియలు ఈ తెలంగాణకు రప్పించి అంత్యక్రియలకు అన్ని అండగా నిలబడ్డా. నేను ఒక్క మాటలు అంటలే, ఆ ఒక్క మూమెంటే కాదు, ఇవాళ పార్లమెంటులో ఎంతో మంది తెలంగాణ కోసం చనిపోతున్న విద్యార్థుల అమరవీరుల గురించి కొట్లాడింది ఇలా సుష్మా స్వరాజ్ గారు. ఇలా కేసీఆర్ గారు పార్లమెంట్ లో ఉండడం వారు కనబడలేదు. బీజేపీలో చేరముందుకు ఎందుకు చెప్పలేదు బ్రదర్? ఎందుకు చెప్పలేదు? ఈ నేను ప్రతి ఇంటర్వ్యూలో కేసీఆర్ కి జయగొట్టలే, తెలంగాణ రాష్ట్రానికి జయగొట్టినాం. కేసీఆర్ ఇప్పుడు సబ్బండ నేను కొట్టిన పంపించిన వివరాలలో క్లియర్ క్లిప్పింగ్స్ ఉన్నాయి. కేసీఆర్ అని నీ నోటి నుండి పలికిన నినాదాలు నా దగ్గర. ఒక విషయం బ్రదర్, ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి జయగొడతారు. ఏనండి, కేసీఆర్ గారు నిజంగా తెలంగాణ ఉద్యమంలో వాళ్ళకు ఒక ప్రతీకగా నిలిచింది కేసీఆర్ గారి వ్యక్తి. కేసీఆర్ గారిని చూసి చాలా మంది అనేక మంది ఉద్యమకారులు కేసీఆర్ గారికి అండగా నిలబడడానికి కోసం వచ్చారు, కేవలం తెలంగాణ ఉద్యమం కోసం. కానీ తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి కేసీఆర్ సొంత స్వలాభంగా కాపాడుకుంటామని మేము అనుకోలేదు. అవునా? అంతే అంటవా? నేను క్లారిటీ ఇవ్వండి. ఇదే కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఇంతమంది తెలంగాణ ఉద్యమకారులను అనగదొక్కుతారని మేము అనుకోలేదు. ఎవరైతే తెలంగాణ ఉద్యమకారుల
ఉరికించి కొడతా అన్న వాళ్ళని దగ్గరే తీసుకొని మంత్రి పదవులు ఇస్తానని ఎమ్మెల్యే పదవులు ఇస్తానని కూడా మేము అనుకోలేదు. కేసీఆర్ దాంట్లో మార్పు వస్తుంది అనుకోని కూడా మేము సరే, అనుకోలేదు. నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది, దానికి ఆన్సర్ చెప్పు. నిజంగా ఈ ఎంటైర్ పొలిటికల్ పార్టీస్ అన్ని చూసుకుంటే అసలైన నిజంగా తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేసిన పొలిటికల్ పార్టీ ఏమున్నది? ఏ పార్టీ చేయలే. నేను చెప్తున్నా కదా, ఏ పార్టీ చేయలే. బీజేపీకి అంత ఊడిగం చేస్తా ఉన్నావు. నేను ఒకటి చెప్తున్నా కదా, ఒక ఉద్యమకారుణ్ణి ఇలా బట్టగాల్చి మీదేసింది ఈటల రాజేందర్ అన్నను. ఎంతో మంది తెలంగాణ ఉద్యమకారులకు అండగా నిలబడ్డటి నాయకుడు ఈటల రాజేందర్ అన్న గారికి అన్యాయం చేసినప్పుడు ఒక ఉద్యమకారునికి అండగా ఆ ఈటల రాజేందర్ కంటే ఎక్కువ నడిపిండు కదా కేసీఆర్ తెలంగాణ ఉద్యమం. నడపలేదా? ఏం నడిపినా నడపలేదా అని అంటున్నా. నడపలేదు. నీ అరదినం దీక్షతో విద్యార్థి లోకం మద్దతై రాలేదురా, నీ కకృతి నిమ్మరసం నీళ్ళ తర్వాతే లొల్లి శురువయ్యిందిరా. నీ అరదినం దీక్షతో విద్యార్థి లోకం మద్దతై రాలేదు, ఆయన కకృతి నిమ్మరసంతో తెలంగాణ నిమ్మరసం సంపత్కు లావులేసుకొని తిరిగినప్పుడు కనిపించలేదు. ఆ రోజు ప్రశ్నించాం బ్రదర్, ఆ రోజు కూడా ప్రశ్నించాం, ఈ రోజు ప్రశ్నించాం, మళ్ళీ ప్రశ్నించాం. కేవలం నువ్వు చేస్తున్న విమర్శలన్నీ కూడా పార్టీ మారినందుకు కాదు బ్రదర్. ఒక్కటి అడుగుతున్నా, ఈటల రాజేందర్ అన్న నాకు రూపాయి ఇయ్యలే, రూపాయి సాయం చేయలే, ఏం చేయలేదు. తెలంగాణ అంటే వారు చేసిన కార్యక్రమం బ్రదర్. నేను ఒక విషయం చెప్తా, నేను ఒక క్లారిటీ చెప్తా, నేను ఒక మాట చెప్తా. నేను జైల్లో ఉన్నప్పుడు బాలలకుల జైల్లో ఉన్నప్పుడు నాకు కేసీఆర్ రాలే, నేను ఒకటే పార్టీలో ఉన్నా అన్నప్పుడు నా కేసీఆర్ రాలే, కేటీఆర్ రాలే, కవిత గారు రాలే, హరీష్ రావు గారు రాలే, నన్ను ఆదుకున్న బిడ్డ ఈటల రాజేందర్ గారు. నేను క్లారిటీ చెప్తున్నా. ఇంకోటి, నేను అదే పార్టీలో ఉన్న అధికారం ఉన్నది నా మీద కక్షపూరితంగా అప్పుడు నాటి స్థానికంగా ఉన్నట్టు ఒక ఎమ్మెల్యే, ఉప్పల్ నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే గారు పేరెందుకు కానీ వారు కక్షపూరితంగా భయపడింది. ఎందుకన్నా అయిపోయింది, పదవి పోయింది. పదవి ఉంటే లేకుంటే వాస్తవం చెప్పు, జనాలకు నిజాలు తెలవాలి కదా. వారు మా పార్టీలో ఉన్నారు, ఇప్పుడు మా బీజేపీలో ఉన్నారు. అది చూసినావు అంటే మీ పార్టీలో ఉంటేనేమో పేర్లు చెప్పవు, అదే టీఆర్ఎస్ లో కాంగ్రెస్ లో ఉంటే ఇప్పుడు పేరు చెప్పదు. ఎందుకు చెప్పను అంటే ఇప్పుడు సంపత్ కూడా రాజకీయాలు చేస్తుండో అని ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. స్వార్థపు రాజకీయాలు స్థాయిలో ఉండేటోండి. నేను ఒక స్థాయిలో ఎవరైనా పేరు చెప్పు నువ్వు. ఇప్పుడు నేను చెప్తా, స్వార్థపు రాజకీయాలు కాదు, నేను క్లారిటీగా ఉంటా. తెలంగాణ అయితే ఈ తెలుగు రాష్ట్రాలలో పుట్టుంటే ఆయనకు పేరు ఉంటది, నామకరణం ఉంటది. నిజంగా సంపత్కు దమ్ము ధైర్యం ఉంటే నిఖార్సైన ఉద్యమకారుడే అయితే ఆ వ్యక్తి పేరు చెప్పు. ఇప్పుడు బేతి సుభాష్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు. నేనేమడుతున్నా, నేను చెప్పిన సంపత్ నిజమైన బేతి సుభాష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. సంపత్ నిజమైన ఉద్యమకారుడు అయితే ఆ వ్యక్తి పేరు చెప్పాలి. చెప్తున్నా కదన్నా, బేతి సుభాష్ రెడ్డి గారు వారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా మీద 9 ఒకటే పార్టీలో ఉన్నాం. అప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీ, సుభాష్ రెడ్డి అందరం ఒకటే పార్టీలో ఉన్నాం. నా మీద కక్షపూరితంగా 9 సెక్షన్ల కేసులు పెట్టించండి. ఎందుకు కక్షపూరితంగా? నీ మీద